ఒక ఆమె అనుమానంగా ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది. అప్పటి నుంచి ఏవేవో విచిత్రంగా జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కళ్ళుగా చనిపోతారు. దుష్టశక్తి వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. ఒక పక్కన అమెరికాకి జపాన్కి యుద్ధం మొదలవుతుంది. ఆమె ఎందుకు చనిపోయింది? దుష్టశక్తి ఎవరో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి దాకా చూడండి. ఈ కథ నిజమైన సంఘటనల ఆధారంగా తీశారు. స్టోరీ 1941లో మొదలవుతుంది. కాలిఫోర్నియాలో ఒక ఆమె అందంగా రెడీ అవుతుంది. బయటికి వెళ్తుంది. వెళ్లేటప్పుడు విచిత్రంగా నడిచి కింద పడుతుంది. హెయిర్ స్టిక్ తో తన చెవులో పొడుచుకొని చనిపోతుంది. ఆమె పేరు మిసెస్ ఫురియా. తన హస్బెండ్ ఫురియా. తనకి ఒక కొడుకు ఉంటాడు. మిసెస్ ఫురియాకి ఫ్యూనరల్ చేస్తారు. చెస్టర్ కాలేజ్ లో ఫోటోగ్రఫీ కోర్స్ చేస్తూ ఉంటాడు. చెస్టర్ మిసెస్ ఫురియా క్యాస్కెట్ తో వాళ్ళ ఫ్యామిలీ ఫోటో తీస్తాడు. మిస్టర్ ఫురియా వచ్చి చెస్టర్ కి లిక్విడ్ ఉన్న 2 చిన్న బాటిల్స్ ఇస్తాడు. నువ్వు పిరిగి వాడివి అంటాడు. చెస్టర్ ఆ బాటిల్స్ ఫాస్ట్ గా తీసుకొని లోపల పెట్టుకుంటాడు. అప్పుడు పెద్ద గాలి వచ్చి మిసెస్ ఫురియా క్యాస్కెట్ కింద పడి మిసెస్ ఫురియా శవం బయటికి వస్తుంది. మిసెస్ ఫురియాని మళ్ళీ క్యాస్కెట్ లో పెడతారు. అందరూ ఇది జరగడం అపశకునం అనుకుంటారు. చెస్టర్ వాళ్ళు జపాన్ నుంచి అమెరికాకి షిఫ్ట్ అవుతారు. చెస్టర్ నాన్న హెన్రీ, చెస్టర్ అమ్మ అసాకో అమెరికాలో చేపలు పట్టి డబ్బుల కోసం చేపలు అమ్ముకుంటారు. చెస్టర్ వాళ్ళందరూ దేని నుంచో పారిపోయి అమెరికాకి వస్తారు. చెస్టర్ తన గర్ల్ ఫ్రెండ్ కి లిక్విడ్ బాటిల్స్ ఇస్తారు. చెస్టర్ అడిగినందుకే మిసెస్ ఫురియా ఆ లిక్విడ్ తయారు చేస్తుంది. లిక్విడ్ తయారు చేయగానే మిసెస్ ఫురియా సూసైడ్ చేసుకుంటుంది. నా వల్లే మిసెస్ ఫురియా చనిపోయింది అని చెస్టర్ గిల్టీగా ఫీల్ అవుతాడు. ఒకరోజు హెన్రీ దగ్గర చేపలు కొనే బిజినెస్ మ్యాన్ నీ దగ్గర చేపలు బాగోలేవు అని కొనడు. హెన్రీ బేరం ఆడడానికి ఫ్యాక్టరీకి వెళ్తాడు. బిజినెస్ మ్యాన్ హెన్రీ తెచ్చిన చేపలని తీస్తుంటే తన టై ఒక మెషిన్ లో ఇరుక్కుంటుంది. అతను బ్లేడ్స్ దగ్గరికి వెళ్లిపోతూ ఉంటాడు. హెన్రీ అతనిని కాపాడుతాడు. చెస్టర్ కి తను తీసిన ఫోటోలో నల్లటి ఆకారం కనబడుతుంది. చెస్టర్ కి కెరియర్ కోసం సిటీకి వెళ్ళాలి అని ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ నువ్వు మాతో ఉండడమే సేఫ్, ఎక్కడికి వెళ్ళొద్దు అంటారు. ఆ రోజు రాత్రి హెన్రీ డోర్ ఎవరో గట్టిగా కొడతారు. హెన్రీ ఆడవాళ్ళని రూమ్ లోకి వెళ్ళమని డోర్ తీస్తాడు. బిజినెస్ మ్యాన్ హెన్రీ ఇంటికి వస్తాడు. బిజినెస్ మ్యాన్ టై మెషిన్ లో పడి మెషిన్ పాడైందని అతనిని జాబ్ లో నుంచి తీసేస్తారు. బిజినెస్ మ్యాన్ హెన్రీతో నీ వల్లే నా జాబ్ పోయింది, నాకు వచ్చిన నష్టానికి నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి అని బ్లాక్ మెయిల్ చేస్తాడు. హెన్రీ దగ్గర డబ్బులు ఉండవు. ఏమీ చేయలేక బిజినెస్ మ్యాన్ కి తన కార్ ఇస్తాడు. కార్ లో వెళ్లేటప్పుడు బిజినెస్ మ్యాన్ హెన్రీతో నా ప్రాణాలు కాపాడినందుకు థ్యాంక్ యూ చెప్తాడు. చెస్టర్ కి బిజినెస్ మ్యాన్ వాళ్ళ కారు అన్యాయంగా తీసుకున్నాడు అని కోపం వస్తుంది. తరువాత రోజు అసాకో ఫురియా ఇంటికి వెళ్లి ఫురియాకి వాళ్ళ కొడుకుకి భోజనం తీసుకువెళ్తుంది. ఫురియా ఇంట్లో పూజ చేసి డోర్ మీద ఉప్పు వేసి మంత్రాలు చదువుతుంది. ఫురియా మా ఇంట్లో దెయ్యాలు ఏమీ లేవు, మాకు ఇంతకు ముందు నీ రక్షణ కావాల్సి వచ్చింది, ఇప్పుడు వద్దు అని అసాకోని పంపించేస్తాడు. తర్వాత రోజు ఫురియా ఎక్కడికో వెళ్తుంటే ఫురియాకి ఒక ఆమె కనిపిస్తుంది. ఫురియా ఆమెను చూశాక గుడ్డివాడైపోతాడు. చెస్టర్ తన ఫ్రెండ్ బ్యాచిలర్ పార్టీకి ఒక క్లబ్ కి వెళ్తాడు. అక్కడ వెయిటర్ గా ఫురియాకి కనిపించిన అమ్మాయి ఉంటుంది. చెస్టర్ తనని తనకి తెలియకుండా ఫోటో తీస్తాడు. ఆమె పేరు యూకో. చెస్టర్ యూకో మాట్లాడుకుంటారు. యూకో చెస్టర్ తో నీ లైఫ్ లో కష్టాలు పోవాలంటే నా దగ్గర ఒక ఉపాయం ఉంది అని చెస్టర్ ని ఒక రూమ్ లోకి తీసుకువెళ్తుంది. యూకో క్యాండిల్ వెలిగించి కొంచెం సేపు చెయ్యి మంట పైన పెడుతుంది. చెస్టర్ కి ఒక డ్రింక్ ఇచ్చి తాగమంటుంది. యూకోకి చెస్టర్ జాతకం తెలుస్తుంది. లజ్ ప్రెగ్నెంట్ గా ఉందని కూడా యూకోకి తెలుస్తుంది. యూకో చెస్టర్ కి నువ్వు సరైన మార్గంలో వెళ్తే నువ్వు కోల్పోయిన వాళ్ళని మళ్ళీ గెలవచ్చు అంటుంది. చెస్టర్ బిజినెస్ మ్యాన్ ఇంటికి వెళ్లి తన కార్ స్టార్ట్ చేసి తీసుకువెళ్లిపోతాడు. బిజినెస్ మ్యాన్ చూస్తాడు. చెస్టర్ లజ్ ఇంటికి కార్ తో వెళ్తాడు. లజ్ ని నేను ఇచ్చిన లిక్విడ్ తాగావా అని అడుగుతాడు. లజ్ లేదు, నేను తాగలేదు అంటుంది. చెస్టర్ హ్యాపీగా ఫీల్ అయ్యి లజ్ తో నా కార్ వెనక్కి తీసుకున్నాను, మనం కారులో పారిపోదాం, నువ్వు నేను మన బేబీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మంచి లైఫ్ గడుపుదాము అంటాడు. లజ్ మన దగ్గర డబ్బులు లేవు,
మనం ఎక్కడా బ్రతకలేము అంటుంది. చెస్టర్ బాధపడి సైలెంట్ గా వెళ్లిపోతాడు. బిజినెస్ మ్యాన్ చెస్టర్ కార్ తీసుకువెళ్లిపోయాడని కోపం వచ్చి చెస్టర్ బోట్ కాల్ చేయాలని కిరోసిన్ పోస్తాడు. అప్పుడు ఏదో వచ్చి నెట్టినట్టు బిజినెస్ మ్యాన్ నీళ్లలో పడిపోతాడు. తరువాత రోజు చెస్టర్ హెన్రీ బోట్ మీద చేపలు పట్టడానికి తయారవుతుంటే వలలో బిజినెస్ మ్యాన్ శవం ఉంటుంది. చెస్టర్ హెన్రీ పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. చెస్టర్ వాళ్ళు ఒక చెడ్డ శక్తి నుంచి పారిపోతూ జపాన్ నుంచి అమెరికాకి వస్తారు. అయినా చెడ్డ శక్తి వాళ్ళని వదలలేదు. లజ్ పొరపాటుగా ప్రెగ్నెంట్ అవుతుంది. ప్రెగ్నెన్సీ పోవడానికి చెస్టర్ మిసెస్ ఫురియాని మెడిసిన్ తయారు చేయమని అడుగుతాడు. చెస్టర్ హెన్రీతో లజ్ గురించి, లిక్విడ్ గురించి మాట్లాడుకుంటుంటే వార్ సైరన్ మోగుతుంది. అమెరికాకి జపాన్ కి యుద్ధం మొదలవుతుంది. వరల్డ్ వార్ 2. జపాన్ నుంచి అమెరికాకి వచ్చిన వాళ్ళల్లో స్పై ఉంటారు అని హెన్రీని ఒక చోటకి తీసుకువెళ్తారు. చెస్టర్ యూకో ఫోటో చూస్తే యూకో మొహం బ్లర్ గా ఉంటుంది. యూకో తన ఇంట్లో మేకప్ వేసుకుంటుంటే మొహం ఒక లేయర్ లాగా ఊడిపోతుంది. యూకో తన మొహం అద్దంలో చూసుకుంటూ కుట్టుకుంటుంది. 1 వీక్ తర్వాత జపాన్ నుంచి వచ్చిన ఫ్యామిలీస్ ని ఒక క్యాంప్ కి షిఫ్ట్ అవ్వమంటారు. చెస్టర్ ఫ్యామిలీని కూడా. చెస్టర్ కి హెన్రీని ఎక్కడ ఉంచారో తెలియదు. హెన్రీని, జార్జ్ అనే రిటైర్డ్ ఆఫీసర్ ని, ఫురియాని, ఇంకా కొంతమంది జపనీస్ ని వేరే చోట ఉంచుతారు. అక్కడ వాళ్ళకి నిక్ అనే అతను పరిచయం అవుతాడు. ఫురియాకి యూకో కనపడుతుంది. ఫురియా పరిస్థితి ఏమీ బాగోదు. చెస్టర్ కాలేజ్ కి వెళ్తాడు. లజ్ అదే కాలేజ్ లో నర్సింగ్ స్టూడెంట్. చెస్టర్ లజ్ కాలేజ్ లో కలిసి ప్రేమించుకుంటారు. కాలేజ్ లో అందరూ చెస్టర్ జాపనీస్ అని చెస్టర్ ని అనుమానంగా చూస్తారు. చెస్టర్ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్లి తను తీసిన ఫొటోస్ ఎందుకు బ్లర్రీగా వస్తున్నాయి అని అడుగుతాడు. ప్రొఫెసర్, ఇప్పుడు జరుగుతున్న వార్, క్యాంప్ కి షిఫ్ట్ అవ్వడం, వీటి వల్ల స్ట్రెస్ తో నువ్వు ఫొటోస్ సరిగ్గా తీయలేకపోతున్నావేమో అంటాడు. చెస్టర్ కి కాలేజ్ లో లజ్ కనిపిస్తుంది. లజ్ చెస్టర్ ఇచ్చిన లిక్విడ్ తాగదు. లజ్ బేబీని పెంచుకోవాలనుకుంటుంది. ఆ విషయం చెస్టర్ కి చెప్పదు. చెస్టర్ కి లజ్ ని చూసాకే లజ్ బేబీ ఉంచుకుంటుంది అని తెలుస్తుంది. లజ్ ప్రెగ్నెన్సీని వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ ఒకోరు. లజ్ కి తన బేబీని పెంచే అంత డబ్బులు, ప్లేస్ దొరికేదాకా బేబీని అనాథాశ్రయంలో పెంచాలి అనుకుంటుంది. హెన్రీ స్పైయో కాదో కన్ఫర్మ్ చేసుకోవడానికి హెన్రీ చేపలు పట్టేవాడు కాబట్టి హెన్రీని ఐస్ ఫిషింగ్ చేయమంటారు. హెన్రీకి ఐస్ ఫిషింగ్ రాకపోయినా తను స్పై కాదు అని నిరూపించుకోవడానికి గడ్డ కట్టిన నదిలో చేపలు పడతాడు. చెస్టర్ కి రాత్రి యూకో కనిపిస్తుంది. తర్వాత రోజు చెస్టర్ యూకో పనిచేసే క్లబ్ కి వెళ్లి యూకో గురించి అడుగుతాడు. క్లబ్ ఓనర్, యూకో ఎవరో నాకు తెలియదు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరూ పని చేయట్లేదు. అయినా మేము జపనీస్ వాళ్ళని హైర్ చేసుకోవట్లేదు అంటుంది. చెస్టర్ షాక్ అవుతాడు. చెస్టర్, నాకు కనిపించిన యూకో అనే అమ్మాయి ఎవరు అనుకుంటాడు. క్యాంప్ లో అందరినీ 48 గంటల్లో హార్స్ రేసింగ్ ట్రాక్ కి రమ్మంటారు. కొంచెం లగేజ్ తీసుకొని వెళ్ళాలి. క్యాంప్ లో అందరూ సర్దుకుంటూ అమ్మితే డబ్బులు వచ్చే వస్తువులు అమ్ముకుంటూ ఉంటారు. చెస్టర్ ఫ్యామిలీ కూడా. చెస్టర్ తన కార్ కొన్ని రోజులు తన ప్రొఫెసర్ దగ్గర ఉంచుదాం అనుకుంటాడు. లజ్ కి ఆర్ఫనేజ్ లో నర్స్ గా జాబ్ వస్తుంది. సోల్జర్స్ ఆర్ఫనేజ్ లో ఉన్న జపనీస్ పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తారు. లజ్ చెస్టర్ బేబీతో ప్రెగ్నెంట్ గా ఉంది. ఆ బేబీని ఏం చేస్తారో అని లజ్ కి భయం వేస్తుంది. చెస్టర్ అక్కడ పిల్లల్ని చూసి ఒక సోల్జర్ ని పిల్లల తల్లిదండ్రులు ఏరి అని అడుగుతాడు. సోల్జర్, వీళ్ళు ఆర్ఫనేజ్ లో పిల్లలు, జాపనీస్ వాళ్ళందరూ ఇక్కడికి రిపోర్ట్ అవ్వాలి అంటాడు. లజ్ కి బేబీ పుడితే ఆ బేబీని తీసుకెళ్లిపోతారు. చెస్టర్ లజ్ కి బేబీకి హెల్ప్ చెయ్యాలని వాళ్ళ అమ్మకి చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. హార్స్ రేసింగ్ ట్రాక్ లో హార్స్ షెడ్స్ కి రూమ్ నెంబర్ వేసి జపనీస్ వాళ్ళందరినీ షెడ్స్ లో ఉంచుతారు. షెడ్ క్లీన్ గా ఉండదు, స్మెల్ వస్తూ ఉంటుంది. చెస్టర్ లజ్ ఉన్న ఆర్ఫనేజ్ కి వెళ్లి లజ్ తో, నువ్వు ఇక్కడ ఉంటే నీకు బేబీకి సేఫ్ కాదు, నా కార్ తీసుకొని అమెరికా వదిలి వెళ్ళిపోమంటాడు. చెస్టర్ ఫ్యామిలీ షెడ్ క్లీన్ చేస్తూ ఉంటారు. షెడ్ లో తాషిరో అనే అబ్బాయికి యూకో కనిపిస్తుంది. ఫురియాకి యూకో కనిపించి ఫురియా నుంచి ఏదో కావాలి అన్నట్టు ఫురియాని చూస్తూ ఉంటుంది.
ఉంటుంది. హెన్రీ ఉన్న క్యాంప్ లో నిక్ ఈవిల్ అని, నిక్ టచ్ చేసిన వాళ్ళందరూ మాయమవుతున్నారు అని జార్జ్ అంటాడు. చెస్టర్ లస్ ని తీసుకొని తన ప్రొఫెసర్ ఇంటికి వెళ్తాడు. ప్రొఫెసర్ లస్ చెస్టర్ ని ఈ వార్ హడావిడి అయ్యేంత వరకు ఇక్కడే ఉండండి అని చెప్తాడు. చెస్టర్ లస్ ప్రొఫెసర్ గెస్ట్ రూమ్ లో ఉంటారు. పక్కన ఇంటి ఆమె చెస్టర్ ని చూసి జాపనీస్ క్యాంప్ లో ఉండకుండా ఇక్కడ ఒక జాపనీస్ అతను ఉన్నాడు అని పోలీస్ కి చెప్తుంది. పోలీస్ వచ్చి చెస్టర్ ని తీసుకువెళ్లిపోతారు. చెస్టర్ లజ్ ని ఇంట్లోనే ఉండమంటాడు. కానీ లజ్ నేను నీతో వస్తాను అని పోలీస్ కి నేను ప్రెగ్నెంట్ అని చెప్పి చెస్టర్ తో హార్స్ రేసింగ్ షెడ్ కి వెళ్తుంది. చెస్టర్ లజ్ ని అసాకోకి పరిచయం చేస్తాడు. క్యాంప్ లో ఫుడ్ కోసం హెన్రీ, ఫురియా, జార్జ్ ని ఫిషింగ్ కి పంపిస్తారు. వాళ్ళతో నిక్ కూడా వెళ్తాడు. గడ్డ కట్టిన సముద్రంలో ఫిషింగ్ చేస్తారు. హెన్రీ, ఫురియా, జార్జ్ నిక్ ని నువ్వు ఎవరో చెప్పు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎందుకు మాయమవుతున్నారు అని అడుగుతాడు. నిక్ చెప్పకపోతే నిక్ కింద ఉన్న ఐస్ ని పగలగొడతారు. వాళ్ళు అందరూ సముద్రం మధ్యలో ఉంటారు. ఐస్ పగిలితే సముద్రంలో పడిపోతారు. నిక్ కి భయం వేసి చెప్పేస్తాడు. నిక్ ఈవిల్ స్పిరిట్ కాదు. నిక్ ని గవర్నమెంట్ క్యాంప్ కి స్పై ని కనిపెట్టడానికి పంపుతారు. నిక్ కి క్యాంప్ లో స్పైస్ ఎవరూ కనిపించరు. తన జాబ్ కాపాడుకోవాలని ర్యాండమ్ పీపుల్ ని స్పై అని పోలీస్ కి అప్పచెప్తాడు. నిక్ కదిలితే ఐస్ పగిలిపోయి సముద్రంలో పడిపోతాడు. హెన్రీ, ఫురియా, జార్జ్ నిక్ ని అక్కడే వదిలేసి వెళ్తారు. చెస్టర్ కి షెడ్ లో ఎవరో తనని చూస్తున్నట్టు అనిపిస్తుంది. చెస్టర్ ఫ్యామిలీ ఫ్రెండ్ యోషిదాకి షెడ్ లో యూకో కనిపిస్తుంది. యోషిదాకి యూకో ఎవరో తెలుసు. యూకోని చూడంగానే యోషిదా చెస్టర్ ని ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అరుస్తాడు. యోషిదాని ఎవరో కొట్టినట్టు కింద పడతాడు. యోషిదా లేచి ఒక సోల్జర్ ని నెట్టి తన గన్ తీసుకొని వేరే సోల్జర్స్ ని షూట్ చేయడానికి వెళ్తాడు. వేరే సోల్జర్స్ యోషిదాని షూట్ చేస్తారు. యోషిదా చనిపోతాడు. చనిపోయే ముందు చెస్టర్ ని ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు. యోషిదా ఇప్పటిదాకా ఇలా ప్రవర్తించలేదు. ఇదే మొదటిసారి. చెస్టర్ యోషిదా ఫ్యామిలీకి ఏమైనా హెల్ప్ కావాలేమో అని వాళ్ళ షెడ్ కి వెళ్తాడు. యోషిదా ఫ్యామిలీ చెస్టర్ తో నీ చుట్టూ దుష్ట శక్తి ఉంది, అదో యోషిదాన్ని చంపేస్తుంది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెస్టర్ ని బయటికి పంపేస్తారు. అందరినీ వార్ లొకేషన్ సెంటర్ కి షిఫ్ట్ చేస్తారు. యూకో ఎవరు, ఆమెకి చెస్టర్ ఫ్యామిలీకి ఉన్న కనెక్షన్ ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్, వెబ్ సిరీస్ కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.